రోజు తినే బోరింగ్ కర్రీస్ అయినా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. విలేజ్ స్టైల్ సోరకాయ ఫ్రై. ఒక్కసారి మీరు ఈ విధంగా ట్రై చేశారనుకోండి, మళ్ళీ మళ్ళీ తినాలి అనిపిస్తుంది. ఇది వేడి వేడి అన్నంలోకే కాదండి, మన చపాతి, జొన్న రొట్టెలకు కూడా, రాగి సంగట్లకు కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది. పిల్లలు, పెద్దలు ఎవరైనా ఇష్టంగా తినేయొచ్చు. ఈ సింపుల్ రెసిపీ బట్ టేస్టీ రెసిపీ ఎలా చేయాలో మన వంటగదిలోకి వచ్చేసేయండి. వీడియోని చివరి వరకు చూడండి, అస్సలు స్కిప్ చేయొద్దు. అండ్ ప్లీజ్ అండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన వీడియోస్ కి లైక్ చేయండి అండ్ కామెంట్ లో ఒక్క పాజిటివ్ కామెంట్ ఇవ్వండి. వెల్కమ్ టు శారణ్య వ్లాగ్స్. మీరిచ్చే ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క సబ్స్క్రైబ్ బటన్ మన ఛానల్ గ్రోత్ కి యూజ్ అవుతుంది. ముందుగా కర్రీ కోసం వచ్చేసి నేను ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు, లైట్ గా పుదీనా, ఎండుమిరపకాయలు తీసుకున్నాను. అండ్ సొరకాయలు చూడండి, ఇలా మనం ఎప్పుడు కూడా లేత సొరకాయ తీసుకున్నాం అనుకోండి, మనకి టేస్ట్ సూపర్ గా ఉంటుంది. అండ్ మధ్యలో చాలా మంది ఇలా గుజ్జు ఒకటి ఉంటుందండి, ఆ గుజ్జును కూడా తీసేస్తారు. బట్ మనకు ఆ గుజ్జు వల్ల కూడా టేస్టీగా ఉంటుంది. మీరు చూడొచ్చు ముక్కలు చాలా పెద్దగా ఉన్నాయని. నేను కుక్ అయిన తర్వాత చూపెడతాను ముక్కలన్నీ ఎలా ఉన్నాయని. అండ్ టేస్ట్ బాగా రావాలి అంటే మాత్రం ఎప్పుడు కూడా లేత సొరకాయలు తీసుకోండి. లేదు ముదిరిన సొరకాయ దొరికింది అంటే అందులో గింజలు ఉంటాయి కదండి, ఆ గింజలు తీసేసి పెట్టేసండి. ఇప్పుడు నేను ఒక మట్టి పాత్ర తీసేసుకున్నాను. అందులో మనకి కర్రీకి కావాల్సిన ఆయిల్ వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు అండ్ పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఇందులో ఎప్పుడు కూడా మనము మిర్చి పౌడర్ వేయట్లేదు, అందుకని చెప్పేసి నేను మిర్చీలు ఎక్కువ పెడుతున్నాను. మీరు మిర్చీలు కారం ఉన్నాయి అయితేనేమో తక్కువ వేసుకోండి, కారం లేనివి అయితేనేమో ఎక్కువ వేసుకోండి. అండ్ ఇందులోనే కరివేపాకు, పుదీనా ఇవన్నీ కూడా త్వరగా కుక్ అవ్వడానికి అని చెప్పేసి నేను సాల్ట్ కూడా వేసి చక్కగా కలుపుకుంటున్నాను. పచ్చిమిర్చిలు ఆయిల్లో ఫ్రై చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఇవన్నీ పూర్తిగా మగ్గిన తర్వాతే మనము ఆనియన్స్ వేసుకుంటాం. సొరకాయల్లో చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి, అది ఎవరైనా తినేసేయచ్చు. అండ్ ఫస్ట్ ఇంకొకటి ఏంటి అంటే, ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదే, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. మనం తినే ఆహారంలో చాలా రకాలు ఉంటాయి అండ్ ఒక్కో కేటగిరీ ఉంటుంది. ఆ కేటగిరీలో ఆ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఇప్పుడే కానీ తీగ జాతి కూరగాయలకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. చూడండి, మన పచ్చిమిర్చి అన్నది లైట్ గా మగ్గిపోయింది. సో ఇక్కడ నేను ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ వేసి చక్కగా ఉడకపెడుతున్నాను. అండ్ సొరకాయలో మాత్రం ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయంటే, అండ్ మనకి సొరకాయ కూర ఇంకా టేస్టీగా రావాలి అంటే చాలా టిప్స్ ఉంటాయి. అవి వన్ బై వన్ మీతో చెప్తాను. ఇక్కడ నేను కొత్తిమీర కూడా వేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఇవన్నీ కూడా మనం చక్కగా మగ్గించుకోవాలి. అండ్ మనం సొరకాయ కూరలో ఉండే బెనిఫిట్స్ ఏంటో, అవి మన హెల్త్ కి ఎన్ని రకాలుగా యూజ్ అవుతుందో వన్ బై వన్ తెలుసుకుందాం. అండ్ ఇందులోనే చిన్న చిన్న టిప్స్ కూడా చెప్తాను, అవి కూడా మనం వన్ బై వన్ చూసుకుందాము. రక్తంలో ఉన్న చక్కెర స్థాయిని నియంత్రించడానికి ఇది సహాయం చేస్తుంది. డయాబెటీస్ వాళ్ళకి ఇది చాలా మంచిది. పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల బీపీకి మంచిది. అంటే బీపీ ఉన్న వాళ్ళు ఇది రెగ్యులర్ గా తినవచ్చు అండ్ బీపీ కంట్రోల్లో ఉంటుంది. కిడ్నీస్ ని క్లీన్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. సో కిడ్నీస్ కి కూడా చాలా మంచిది. అండ్ ఇక్కడ నా తాలింపు అనేది చక్కగా కుక్ అవుతుంది. నేను పసుపు వేసుకున్నాను, కలిపేశాను. అండ్ చక్కగా పసుపు పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి. అండ్ ఇప్పుడు మనం సొరకాయలను కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదండి, సో ఆ కట్ చేసుకున్న సొరకాయలు అన్నిటినీ కూడా మనం వన్ బై వన్ బాండీలోకి వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. అండ్ సొరకాయ కొంచెం హార్డ్ సబ్స్టాన్సే ఉంటుంది, కానీ లోపల వాటర్ ఉంటుంది. సో వాటర్ క్వాంటిటీతో ఉన్న సొరకాయ కాబట్టి ఇది కొంచెం టైం తీసుకుంటుంది, బట్ త్వరగా ఉడికిపోతుంది. మనం స్పెషల్ గా వాటర్ ఏం బయట నుంచి పోయాల్సిన అవసరం లేదు. ఆ వెజిటబుల్ లో ఉన్న వాటర్ దానికి అదే తీసేసుకొని కుక్ అవుతుంది. ఇప్పుడు చూడండి, గిన్నెకి అంత హైట్ గా ఉంది కదా, ఒక 5 minutes నేను మగ్గించాను. చూడండి ఎంత తక్కువగా అయిపోయిందో. ఆ వెజిటబుల్ మొత్తం కూడా కిందికి వచ్చేసింది. బట్ ఇది ఇంకా కుక్ అవ్వలేదు. మీకు చూపెడుతున్నాను కదా, దానిలో ఉన్న వాటర్ మొత్తం అది రిలీజ్ చేసుకుంటూ లోపల దానికి కుక్ అవుతుంది. సో దాని వాటర్ దానికి సరిపోతుందండి కుక్ చేసుకోవడానికి. గ్యాస్, అసిడిటీ సమస్యల్ని తగ్గిస్తుంది. సరైన మోతాదులో తీసుకుంటే ప్రెగ్నెంట్ వాళ్ళకి కూడా ఇది చాలా మంచిది. అండ్ నా వీడియోస్ చూస్తున్న నా వ్యూవర్స్ కి, నా సబ్స్క్రైబర్స్ కి చాలా 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 థ్యాంక్స్ అండి. ప్లీజ్ అండి, మన సబ్స్క్రైబర్స్ అండ్ మన వ్యూవర్స్ కి రియల్లీ థ్యాంక్స్. అండ్ ఇంకెవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. ఇది కేవలం కుకింగ్ ఛానలే కాదు, నా దాంట్లో ఇంకా గార్డెనింగ్ వీడియోస్ ఉన్నాయి, డిఐవైస్ ఉన్నాయి, టిప్స్ ఉన్నాయి, ట్రెడిషనల్ ఉంది, డివోషనల్ ఉంది అండ్ ట్రావెలింగ్స్ కూడా చాలా వరకు ఉన్నాయి. అండ్ ఇంకా మీకు ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ప్లీజ్ లెట్ మీ నో. లైక్ ఒక కామెంట్ బాక్స్ లో ఒక్కటి పెట్టండి, సో దట్ నేను ఆ వీడియో గురించి ప్రాపర్ గా ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ వీడియో నేను చేయడం లాంటిది జరుగుతుంది. అండ్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క సబ్స్క్రైబ్ బటన్ మన ఛానల్ గ్రోత్ కి యూజ్ అవుతుంది. అండ్ మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా పెరుగుతారు, నాకు హ్యాపీగా ఉంటుంది కదా. సో ఇక్కడ చూడండి, కర్రీ అనేది మనకు ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. కాకపోతే ఇంకా దాని లోపల ఉన్న వాటర్ ఏదైతే ఉంటుందో అది మనకి వాటర్ రిలీజ్ అవుతుంది. సో మనము లైట్ గా మగ్గించుకున్నా కూడా సరిపోతుందండి. కొంతమంది గ్రేవీగా తింటారు, కొంతమంది ఇందులో మనం కొబ్బరి పొడి వేసుకున్నా కూడా చాలా కమ్మగా ఉంటుంది. బట్ నేను కొబ్బరి పొడి ఏం వేయట్లేదు. విలేజ్ స్టైల్లో నేను సొరకాయ కూర వండుతున్నాను. సో సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి టేస్టీగా ఉంటుంది. దీన్ని ఇంకొద్దిసేపు మనం మగ్గించుకోవాలి. సొరకాయ వండేటప్పుడు పాటించవలసిన కొన్ని టిప్స్, అది పర్ఫెక్ట్ టేస్ట్ రావడం కోసం మనం ఎప్పుడైనా సరే లేత సొరకాయ తీసుకుంటే చాలా బాగుంటుంది. గుజ్జు కూడా అందులో చాలా గ్రేవీ టెక్స్చర్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మనకి త్వరగా కుక్
అవుతుంది, టేస్ట్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. సొరకాయ తొక్క తీసేటప్పుడు పచ్చగా ఉన్న భాగం నుంచి తీస్తే మంచిది. అండ్ సొరకాయలో విత్తనాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ విత్తనాలన్నీ తీసి పక్కకు పెట్టేసి కర్రీ వండుకుంటే బెటర్. లేత విత్తనాలు అయితేనేమో మనం కర్రీ వండేటప్పుడు అవి అందులో మగ్గిపోతాయి. కానీ ముదురు విత్తనాలు ఉన్నాయి అనుకోండి, అవి తీసేయాలి. లేదు మనం కర్రీ వండేటప్పుడు అంటే తినేటప్పుడు మనకి కొంచెము పంటికి తగులుతుంది. లేత సొరకాయ తీసుకున్నప్పుడు దాన్ని తోలు కూడా లేతగా ఉంటుంది. దాన్ని మనము పచ్చడి కూడా చేసుకోవచ్చు. సొరకాయని మీడియం ఫ్లేమ్ మీద వండితే తొందరగా ఉడుకుతుంది. అండ్ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఒక్కసారి ఉడకబెట్టిన తర్వాత అది చల్లారిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఉడకపెడితే కర్రీ ఇంకా టేస్టీ అవుతుంది. అండ్ మనం తాలింపు చేసుకునేటప్పుడు నెయ్యితోటి కనుక తాలింపు చేస్తే కూర టేస్ట్ ఇంకా డబల్ అవుతుంది. సొరకాయలో వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, హెల్త్ కి చాలా మంచిది. రెగ్యులర్ డైట్ లో యూజ్ చేసుకోవచ్చు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నాకు సొరకాయ అన్నది చక్కగా ఉడికిపోయింది. అందుకని ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా ఉంది కదా, ఆ గరం మసాలాని నేను చక్కగా కలిపాను. ఎప్పుడే కానీ గరం మసాలా వేసిన వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేయదు. ఒక 2 నుంచి 3 మినిట్స్ లో ఫ్లేమ్ మీద అది కుక్ అవ్వనివ్వాలి. అప్పుడే కదా మసాలా ఫ్లేవర్ అంతా కూడా మనకి కర్రీకి పడుతుంది. సొరకాయ వల్ల కిడ్నీ హెల్త్ కి, గ్యాస్ అండ్ అసిడిటీ, ప్రెగ్నెన్సీకి అండ్ బాడీ ఇమ్యూనిటీని పెంచడానికి, ఇన్స్టెంట్ ఎనర్జీకి కూడా సొరకాయ అన్నది చాలా యూజ్ అవుతుంది. అండ్ డైటింగ్ లో ఉన్న వాళ్ళు కూడా రెగ్యులర్ గా సొరకాయ కర్రీ తినడమే కాకుండా ఈ మధ్య సొరకాయ జ్యూస్ అని కూడా మనం చాలా రకాలుగా డిఫరెంట్ స్టైల్స్ లో బాడీకి ఇవ్వడానికి అన్నట్టుగా మనం ప్రిపేర్ చేసుకున్నాం. సో సొరకాయ అంటే అంత హెల్తీ ఫుడ్ అనేది. సో చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు కూడా మనము ఈ సొరకాయని రెగ్యులర్ గా వాడచ్చు. చివరి వరకు నా వీడియోని చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. చూడండి, నేను మట్టి కుండలో వండాను అండ్ నేను స్టవ్ ఆఫ్ చేసి మట్టి కుండ కింద పెట్టాను. బట్ ఇంకా కూడా నాకు కుక్ అవుతుంది. సో కర్రీ వండడం ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకొని వేడివేడి అన్నంలోకి కానీ, చపాతీలకు కానీ, రోటీకి కానీ, జొన్న రొట్టెలకు కానీ సూపర్ గా ఉంటుందండి. చివరి వరకు వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ మీరిచ్చే ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క సబ్స్క్రైబ్ బటన్ మన ఛానల్ గ్రోత్ కి యూజ్ అవుతుంది. ప్లీజ్ అండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి చూడండి. అండ్ ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ అండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మన వీడియోకి ఒక్క లైక్ చేయండి. కామెంట్ లో గుడ్, నైస్, పర్ఫెక్ట్ అనుకుంటూ ఒక్క చిన్న కామెంట్ చేయండి. అది మన ఛానల్ గ్రోత్ కి చాలా యూజ్ అవుతుంది. మరిన్ని హెల్తీ వంటల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలా వెళ్తూ వీడియోకి ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క సబ్స్క్రైబ్ బటన్